రాజబాబు గారికి నాకు ఈ సినిమా రంగం వీని పక్కన పెడితే ఏదైనా రంగస్థల కళాకారులు. కాకినాడలో ఆయన నాటకాలు వేసే రోజుల నుంచి బాబీ గారు డైరెక్షన్ చేసేవాడు. వీరభద్రారు అని మా బ్యాంక్ వాళ్ళు అందరూ చాలామంది నాకు రంగస్థలంగా పరిచయం అవుతాం. నాకన్నా చిన్నవాడు వయసు ఒక 5-6 ఏళ్ళు. అన్నగారు అనేవాడిని, సోదరు అనేవాడిని. అంత మనిషి ఆత్మీయంగా. ఇప్పుడు నాకు ఆనందం ఏంటంటే రాజబాబు పేరుతో రంగస్థల నటుడిగా నటించి రంగస్థలం మీద గుర్తించి నాకు ఈ అవార్డు ఇచ్చారు. అందుకని నాకు చాలా ఆనందంగా ఉంది. రంగస్థల నటుడికి, సినిమా నటుడిగా గుర్తించిన పక్కన అంత గొప్ప నటుడిని కాదు నేను. రంగస్థలంలో మాత్రం ఏదో మా వంతు తెరలు దించేసింది లేదు, కానీ చక్కగా కృషి చేశాం. 40 సంవత్సరాలు నాకు రాజబాబు పరిచయం. ముఖ్యంగా అతను ఏంటంటే కళాకారుడికి రంగస్థలం మీద కళాకారులకి ఎన్ని పాత్రలు ఎవరిని తెలిసినవాడు. ముఖ్యంగా ఆడు గోదావరి జిల్లాల వైపు వెళ్తే నాటకానికి వెళ్ళినా కూడా పిన్ని పెట్టి చంపేసేవాడు. ముందు ప్రొడ్యూసర్ గారు వాళ్ళు ఎవరు చేసి పెడతారు, నీకు ఎందుకు అంటే ఇది క్యారియర్ చిత్తిన తమ్ముడికి బాగుంటుంది అన్నగారని అంత ఆప్యాయంగా ఉండేవాడు మనిషి. అలాంటి మహానుభావుడి పేరుతో అవార్డు తీసుకోవడానికి బాధగా ఉంది, కానీ కళాకారుడిగా నాకు రంగస్థల కళాకారుడి నుంచి ఇచ్చారు కాబట్టి మహదానందంగా ఉంది. అలాగే నాకు ఈ అవార్డుకి సెలెక్ట్ చేసినటువంటి భగీరథ్ గారిని, అలాగే ఇప్పుడు రాజబాబు మేమంతా కలిసి నాతో పాటు కళాకారులు చాలామంది ఇక్కడ ఉన్నారు ఆడిటోరియంలో. అందరికీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు, నాకు అవార్డు ఇచ్చినందుకు కోరుకుని ముందుగా వాళ్ళ అబ్బాయిని అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరో పురస్కార గ్రహీత తరుణ్ భాస్కర్ గారి